Recording in progress. సెక్యూరిటైజేషన్ చూస్తున్నాం కదా. సో జస్ట్ ఒకసారి రివైజ్ చేద్దాం ఫస్ట్ నుంచి. ఐ థింక్ వీఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ 2 కాన్సెప్ట్స్. సో ఇప్పుడు డిస్కస్ చేద్దాం, క్లోజ్ చేద్దాం ఈ కాన్సెప్ట్ని. బట్ ఫర్ దట్ ఒకసారి రివైజ్ చేద్దాం. సో సెక్యూరిటైజేషన్ ఏం చెప్తున్నాము, సింపుల్గా కంపెనీకి ఫండ్స్ కావాలి అన్నప్పుడు కంపెనీ దగ్గర ఉన్న అసెట్స్ని ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ అనే పర్సన్ దగ్గర, స్పెషల్ పర్పస్ అనే వెహికల్కి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి సమ్ అమౌంట్ తీసుకుని వీళ్ళు డే టు డే ట్రాన్సాక్షన్స్ కోసం లిక్విడ్ క్యాష్ ఎలా మెయింటైన్ చేసుకోవడానికి కంపెనీ టెక్నిక్ యూజ్ చేస్తుంది. సో ఎస్పీవి అగైన్ ఆ షేర్స్ తీసుకున్న అసెట్ని ఎలా కన్వర్ట్ చేస్తుంది, షేర్స్ గాను ఆ సెక్యూరిటీస్ గాను కన్వర్ట్ చేసి ఇన్వెస్టర్స్కి సేల్ చేస్తుంది. సో ఎస్పీవి ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి మనీ వస్తుంది ఆటోమేటిక్. కంపెనీకి ఎవరి దగ్గర నుంచి వస్తుంది, ఎస్పీవి దగ్గర నుంచి వస్తుంది. మళ్ళీ ఈ అసెట్స్ కి సంబంధించి ప్రిన్సిపల్ రీపేమెంట్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయి, ఎవరైతే మన ఎగ్జాంపుల్లో కార్ లోన్ తీసుకున్నారో ఆ కార్ లోన్ పర్సన్ టైం టు టైం ఎయిదర్ ప్రిన్సిపల్ కానీ ఎయిదర్ ఇంట్రెస్ట్ కానీ టైం టు టైం పే చేస్తూ ఉంటాం. సో ఈ కాన్సెప్ట్ అంతా చూసాము. అందులో మెయిన్గా టూ కేటగిరీస్ ఆఫ్ సెక్యూరిటీస్ బ్యాకప్స్ ఉంటాయి. ఒకటి ఎంబీఎస్, సెకండ్ వన్ ఏబిఎస్. ఫస్ట్ వన్ ఇస్ మార్ట్గేజ్ బ్యాక్డ్ సెక్యూరిటీస్ అండ్ సెకండ్ వన్ ఇస్ అసెట్ బ్యాక్డ్ సెక్యూరిటీస్. రెండింటికి డిఫరెన్స్ చూసాం. అసెట్ అంటే మన దగ్గర ఉన్న అసెట్ని, ఆల్రెడీ ఫిజికల్గా ఉన్న అసెట్ని మనం సెక్యూర్గా పెట్టడం. మార్ట్గేజ్ అంటే ఇంకా మన దగ్గర లేదు బట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు అస్ ఓన్లీ, మనకు సంబంధించిందే బట్ ఇంకా దానికి సంబంధించి పేమెంట్ మన దగ్గర లేదు. లైక్ మనకి లోన్స్ ఇచ్చాము బట్ ఇంకా లోన్స్ మనకి రీపే రావాల్సి ఉంది, అది మన అసెట్టే కానీ మన దగ్గర ఇంకా క్యాష్ లేదు. అలాంటి సినారియోస్ని బేస్ చేసుకుని మనము 2 టైప్స్ ఆఫ్ సెక్యూరిటీస్ని కూడా డిస్కస్ చేసాం. తర్వాత వాటికి సంబంధించి పేజర్స్ చూసాం. ఓవరాల్గా మనకు బండ్లింగ్, అన్బండ్లింగ్ అసెట్స్ని మొత్తం పూల్ చేసి ఒక సెక్యూరిటీగా ఫామ్ చేస్తాం. తర్వాత మేబీ బేస్డ్ ఆన్ దేర్ మెచ్యూరిటీ పీరియడ్ ఆర్ మేబీ బేస్డ్ ఆన్ దర్ రిస్క్ ఫ్యాక్టర్ మరీ సపరేట్గా ప్రతి ఒక్క అసెట్ని డివైడ్ చేసుకుంటూ వెళ్తాం. దట్ ఈస్ కాల్డ్ అన్బండ్లింగ్. బండ్లింగ్ అంటే ఫస్ట్ డిఫరెంట్ అసెట్స్ని ఒక గ్రూప్లోకి యాడ్ చేయడం. గ్రూప్ మొత్తంలోకి యాడ్ చేసిన తర్వాత ఏదో ఒక స్పెసిఫిక్ కేటగిరీని బేస్ చేసుకుని మేబీ రిస్క్ ఫ్యాక్టర్ అవ్వచ్చు, మేబీ లైఫ్ అవ్వచ్చు, మేబీ ఆర్ దాని వాల్యూస్ అవ్వచ్చు, అలా డిఫరెంట్ అసెట్స్ని మరీ సెగ్రిగేట్ చేసి సెక్యూరిటీస్గా ఫామ్ చేస్తాం. దాన్ని అన్బండ్లింగ్ అంటాం. సో ఈ కాన్సెప్ట్స్ అని చూసాం. ట్రాన్సెస్ ఇస్ నథింగ్ బట్ గ్రూప్స్గా డివైడ్ చేసి మనము, సో చెప్పాం కదా, విత్ వేరియింగ్ లెవెల్స్ డిఫరెంట్ వాల్యూస్ని బేస్ చేసుకుని డివైడ్ చేస్తాం. హోమోజినిటీ ఉంటుంది. హోమోజినిటీ అంటే ఏంటి, ఒక గ్రూప్లో ఉన్న అసెట్స్ అన్ని కూడా మోస్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ కేటగిరీస్ సంబంధించి ఉంటాయి. లెట్స్ సే బాండ్స్ అన్ని కూడా ఒక దగ్గర, లోన్స్ అన్ని కూడా ఒక దగ్గర, రిస్క్ ఫ్యాక్టర్ 10% ఉన్నవన్నీ కూడా ఒక ప్లేస్ లో, గ్రేటర్ దాన్ 10% హై రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఒక గ్రూప్ లో, ఇలా డిఫరెంట్ సెగ్రిగేషన్స్ చేస్తాం. జస్ట్ వెయిట్. సో డిఫరెంట్ గ్రూప్స్ గా డివైడ్ చేసినప్పుడు ఆ డిఫరెంట్ గ్రూప్స్ లో ఈచ్ గ్రూప్ లో హోమోజినిటీ మెయింటైన్ చేస్తారు. అది బట్ సిమిలర్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీస్ అక్కడ ప్లేస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఇది కూడా డిస్కస్ చేస్తాం. తర్వాత బెనిఫిట్స్ ఆఫ్ సెక్యూరిటైజేషన్ చూసాం ఫ్రమ్ ద యాంగిల్ ఆఫ్ ఆరిజినేటర్. నథింగ్ బట్ మన ఎగ్జాంపుల్ బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ ఈస్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్ని బేస్ చేసుకుని మనము లిక్విడ్ క్యాష్ తీసుకోవచ్చు. సో వన్స్ మనము ఆ హెడేక్ రిటర్న్ వస్తుందా లేదా అనే హెడేక్ ని పక్కన పెట్టేస్తే వీ కెన్ మెయిన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ కోర్ బిజినెస్. మన మెయిన్ బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. ఇది కూడా చూసాం. ఇంప్రూవ్ ఫినాన్షియల్ రేషియో. నథింగ్ బట్ మన దగ్గర క్యాష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫినాన్షియల్ రేషియోస్ ఇంప్రూవ్ అవుతాయి. యాజ్ వెల్ as బారోయింగ్ కాస్ట్ కంపేర్ టు మనం బయట లోన్స్ తీసుకోవడం కన్నా, లోన్ తీసుకుని క్యాష్ తెచ్చుకోవడం కన్నా ఈ అప్రోచ్ అనేది కాస్త తక్కువ కాస్ట్ అవుతుంది కంపెనీ. సో పార్టిసిపెంట్ చూస్తే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్. దెర్ ఆర్ 2 categories, primary participants as well as secondary participants. So primary participant లో మెయిన్ గా 3 మెంబర్స్ ఉంటారు. ఆరిజినేటర్, నథింగ్ బట్ ఇన్ అవర్ ఎగ్జాంపుల్ బ్యాంక్. స్పెషల్ పర్పస్ వెహికల్, ఎవరైతే ఈ సెక్యూరిటైజేషన్ పర్పస్ కోసం ఒక గ్రూప్ ని ఫామ్ చేస్తామో, ఒక టీమ్ ని ఫామ్ చేస్తామో ఆ టీమ్ ని ఎస్పీవి అంటాం. అండ్ అల్టిమేట్లీ ఇన్వెస్టర్, ఎవరైతే ఎస్పీవి దగ్గర సెక్యూరిటీస్ కొంటున్నారో దట్ పర్సన్ విల్ బి కాల్డ్ యాజ్ ఇన్వెస్టర్. సో ఈ 3 categories ఆఫ్ ప్రైమరీ పార్టిసిపెంట్ చూసాం.
అగైన్ వీ హ్యావ్ సెకండరీ పార్టిసిపెంట్స్. సెకండరీ పార్టిసిపెంట్ లో డిఫరెంట్ పర్సన్స్ ఇన్వాల్వ్ అవుతారు. కొంతమంది ఏమో ఆరిజినేటర్ పర్పస్ కోసం వర్క్ చేస్తారు. కొన్ని గ్రూప్స్ ఏమో పర్టికులర్ గా ఎస్పీవిని ప్రొటెక్ట్ చేయడానికి వర్క్ చేస్తాయి. ఇంకా కొన్ని గ్రూప్స్ ఏమో పర్టికులర్ గా ఇన్వెస్టర్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి వర్క్ చేస్తాయి. లైక్ రేటింగ్ ఏజెన్సీ అవ్వచ్చు, రిసీవింగ్ అండ్ పేయింగ్ ఏజెంట్ అవ్వచ్చు, ఏజెంట్ ఆర్ ట్రస్టీ ప్యూర్లీ ఫర్ ఇన్వెస్టర్ పర్పస్. ఇలా డిఫరెంట్ కేటగిరీస్ అన్ని చూస్తాం. సో ప్రైమరీ పార్టిసిపెంట్స్, సెకండరీ పార్టిసిపెంట్స్. స్టెప్స్ ఇన్ సెక్యూరిటైజేషన్ ఇప్పుడు మనం చూడాలి, విల్ డిస్కస్ నౌ. ఆఫ్టర్ దట్ ప్రాబ్లమ్స్ ఇన్ సెక్యూరిటైజేషన్ కూడా చూస్తాం. మెయిన్ గా స్టాంప్ డ్యూటీ ఎక్కువ ఉంటుంది, టాక్సేషన్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి, కొన్ని లీగల్ రూల్స్ ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెక్యూరిటైజేషన్ సంబంధించి యాక్యురేట్ లీగల్ రూల్స్ అనేవి ప్రాపర్ గా లేవు. అలాంటి సిచ్యువేషన్స్ లో ఇష్యూస్ వస్తాయి. సమ్ టైమ్ ఫోర్ క్లోజర్ ఆఫ్ లాస్ కూడా ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా చూసాం. వీక్ డెట్ మార్కెట్, ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ స్టాండర్డైజేషన్, పర్ఫెక్ట్ రూల్స్ అనేది లేకపోవడం, స్టాండర్డిటీ అనేది లేకపోవడం, ఇవన్నీ కూడా కొన్ని లిమిటేషన్స్ అనేది చూసాం. సో టైప్స్ ఆఫ్ సెక్యూరిటైజింగ్ ఇన్స్ట్రుమెంట్ ఇప్పుడు చూడాలి. సో securitization in India, we are left with only three concepts, nothing but types. After that securitization in India, but before that steps in securitization. One more important theory question. Steps in securitization. First చూద్దాం ఇది. క్రియేషన్ ఆఫ్ పూల్ ఆఫ్ అసెట్. సో ఫస్ట్ మనం సింపుల్ చెప్పాలంటే గ్రూపింగ్ అంటాం, కరెక్టా? గ్రూపింగ్ ఆఫ్ అసెట్. పూలింగ్ మీన్స్ గ్రూప్, సమ్మరైజ్ చేయడం. మన దగ్గర ఉన్న అసెట్స్ అన్నిటిని కూడా ఒక పర్టికులర్ ప్లాట్ఫామ్ దగ్గర తీసుకొచ్చి అన్నింటినీ కూడా మెర్జ్ చేస్తాం. ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ సెక్యూరిటైజేషన్. ద ప్రాసెస్ ఆఫ్ సెక్యూరిటైజేషన్ బిగిన్స్ విత్ ద creating a pool of assets by segregation of asset backed by similar type of mortgages in terms of interest rate, risk, maturity and concentration units. సింపుల్ గా ఏం చెప్తున్నారు? ఇంట్రెస్ట్ రేట్ ని బేస్ చేసుకోవచ్చు, ఆ రిస్క్ మెచ్యూరిటీ డేట్స్ ని బేస్ చేసుకుని అవ్వచ్చు. లైక్ హై ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నవన్నీ కూడా ఒక టైప్ కేటగిరీ ఆఫ్ గుడ్స్, లో ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నవన్నీ కూడా ఒక కేటగిరీ ఆఫ్ గుడ్స్, హై రిస్క్ ఉన్న కేటగిరీ ఆఫ్ గుడ్స్ అన్నిటిని కూడా ఒక గ్రూప్ లో, లో రిస్క్ ఉన్న కేటగిరీ ఆఫ్ గుడ్స్ అన్నిటిని కూడా ఒక గ్రూప్ లో, ఇలా మనం మెర్జ్ చేసి ఆటోమేటిక్ గా ఒక్కొక్క కేటగిరీ ఆఫ్ అసెట్ ఒక్కొక్క గ్రూప్ లో యాడ్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ క్రియేషన్ ఆఫ్ పూలింగ్ ఆఫ్ అసెట్. అసెట్స్ అన్నిటిని కూడా ఒక ప్లాట్ఫామ్ దగ్గర తీసుకుని రావడం. నథింగ్ బట్ సిమిలర్ నేచర్ ఉన్న వాటిని కూడా ఒక గ్రూప్ లో యాడ్ చేయడం. లైక్ లాంగ్ టర్మ్ లోన్స్ అన్ని ఒక గ్రూప్ లో, షార్ట్ టర్మ్ లోన్స్ అన్ని ఒక గ్రూప్ లో, రావాల్సిన డెటార్స్ అన్ని ఒక గ్రూప్ లో, మార్ట్గేజెస్ అన్ని ఒక గ్రూప్ లో, హై రిస్క్ ఉన్నవన్నీ కూడా ఒక గ్రూప్, లో రిస్క్ ఉన్నవన్నీ కూడా ఒక గ్రూప్, ఇలా డివైడ్ చేసి పూల్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ స్టెప్, క్రియేషన్ ఆఫ్ పూల్ ఆఫ్ అసెట్స్. నథింగ్ బట్ సెక్యూరిటైజేషన్ అసెట్ మొత్తం గ్రూప్ చేయడం. ట్రాన్స్ఫరింగ్ టు ఎస్పీవి. సో ఎస్పీవి అంటే ఎవరు? స్పెషల్ పర్పస్ వెహికల్, మెయిన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ సెక్యూరిటైజేషన్ ఓన్లీ. సెక్యూరిటైజేషన్ అనే కాన్సెప్ట్ పర్పస్ కోసం మాత్రమే ట్రాన్స్ఫర్ క్రియేట్ చేసిన ఒక పర్సన్, ఒక ట్రస్ట్ లాంటిది. ట్రస్ట్ అవ్వచ్చు, ఫామ్ అవ్వచ్చు, కంపెనీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కదా ఈవెన్ ఇండివిజువల్ పర్సన్ కూడా అవ్వచ్చు. వన్స్ ద అసెట్ హ్యాస్ బీన్ పూల్డ్, నథింగ్ బట్ స్టెప్ 1 is completed, they are transferred to SPV especially created for this purpose. Nothing but once మనం స్టెప్ 1 కంప్లీట్ అయిందంటే ఆ గ్రూప్ ఆఫ్ అసెట్స్ మొత్తాన్ని కూడా సింపుల్ చెప్పాలంటే పూల్డ్ ఆఫ్ అసెట్స్ అంటాం. పూల్డ్ అసెట్స్ వీటన్నిటిని కూడా ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తాం? వీల్ ట్రాన్స్ఫర్ టు ఎస్పీవి. మరి ఎస్పీవి ఏం చేస్తాడు? వాటిని బేస్ చేసుకుని సెక్యూరిటీస్ ఫార్మ్ చేస్తాడు. సేల్ ఆఫ్ సెక్యూరిటైజ్డ్ పేపర్స్. SPV designs the instruments based on the nature of interest, risk, tenure, etc. based on the pool of assets. మనం ఆల్రెడీ సపరేట్ కేటగిరీలోకి సపరేట్ గ్రూప్స్ లో ఫామ్ చేసి ఇచ్చాం కదా. ఇలా ఫామ్ చేసిన గ్రూప్స్ అల్టిమేట్ గా ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము? ఎస్పీవి ట్రాన్స్ఫర్ చేస్తాం. మరి ఎస్పీవి ఏం చేస్తాడు? ఒక్కొక్క గ్రూప్ కి ఉన్న రిస్క్ ఫ్యాక్టర్ ని బేస్ చేసుకుని, ఆ ఒక్కొక్క గ్రూప్ కి ఉన్న టెన్యూర్ ని, మెచ్యూరిటీ డేట్ ని బేస్ చేసుకుని వాటిని సపరేట్ ఇన్స్ట్రుమెంట్స్ గా ఫామ్ చేస్తాం. నథింగ్ బట్ సెక్యూరిటీస్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తాం. దీస్ ఇన్స్ట్రుమెంట్స్ కెన్ బి పాస్ త్రూ సెక్యూరిటీ ఆర్ పేస్ త్రూ సర్టిఫికేట్. సో ఏంటి పాస్ త్రూ సెక్యూరిటీ అంటే ఏంటి? పే త్రూ సర్టిఫికేట్ అంటే ఏంటి? వీ హ్యావ్ టైప్స్ ఆఫ్ సెక్యూరిటైజేషన్ అక్కడ డిస్కస్ చేద్దాం. టైప్స్ ఆఫ్ సెక్యూరిటైజేషన్ లో పాస్ త్రూ సర్టిఫికేట్ ఆర్ పే త్రూ సెక్యూరిటీస్ అక్కడ డిస్కస్ చేద్దాం. ఆ 2 points ఏంటి అనేది. బట్ ఫర్ టైం బీయింగ్ లెట్ ఇట్ బి. సో ఎస్పీవి అనే పర్సన్ ఆ గ్రూప్ ఆఫ్ అసెట్స్ ని బేస్ చేసుకుని సెక్యూరిటీస్ గా కన్వర్ట్ చేస్తాడు. ఎన్ని టైప్స్ ఆఫ్ సెక్యూరిటీస్? మేబీ పాస్ త్రూ సెక్యూరిటీ ఆర్ పే త్రూ సర్టిఫికేషన్ ఏదైనా అవ్వచ్చు. డిస్కస్ చేద్దాం ఏంటనేది. సో దీస్ ఆర్ ద ఫస్ట్ 3 మెయిన్ స్టెప్స్. అండ్ లాస్ట్ 4th one, administration of assets. So the administration of assets is a subcontracted back to the originator which collects the principal and interest from underlying assets and transfer it to SPV. ఇక్కడ one of the most important point, జనరల్ గా ఆరిజినేటర్ ఎస్పీవికి అసెట్స్ ట్రాన్స్ఫర్ చేస్తారు.
కరెక్టా? సో ఆ అసెట్స్ ని బేస్ చేసుకుని ఎస్పీవి సెక్యూరిటీస్ గా కన్వర్ట్ చేసి ఇమీడియట్ కి సేల్ చేస్తారు. ఐ మీన్ సారీ, ఇన్వెస్టర్స్ కి సేల్ చేస్తారు జనరల్ గా, కరెక్టా? బట్ ఇక్కడ ఆబ్లిగేషన్ అనేది ఎవరైతే ఆరిజినేటర్ కి, లైక్ మన ఎగ్జాంపుల్ కార్ లోన్ తీసుకున్న పర్సన్ దగ్గర నుంచి అమౌంట్ ఎవరు రికవర్ చేయాలి? ప్రిన్సిపల్ అమౌంట్ యాజ్ వెల్ యాజ్ ఇంట్రెస్ట్ అమౌంట్. ఎస్పీవి రికవర్ చేయాలా, ఆరిజినేటర్ రికవర్ చేయాలా అంటే అగ్రిమెంట్ లో స్పెసిఫిక్ గా ఏమీ మెన్షన్ చేయకపోతే ఇట్ ఈస్ అస్యూమ్డ్ టు బి కలెక్టెడ్ బై ద ఆరిజినేటర్. అగ్రిమెంట్ లో స్పెసిఫిక్ గా ఏది మెన్షన్ చేసుకోకపోతే ఇట్ ఈస్ అస్యూమ్డ్ టు బి రికవర్డ్ బై ద ఆరిజినేటర్. నథింగ్ బట్ ఈవెన్ దో అసెట్స్ అన్ని కూడా ఎస్పీకి ట్రాన్స్ఫర్ చేసినా సరే, అసెట్స్ నుంచి రావాల్సిన క్యాష్ ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో ఆ క్యాష్ ఫ్లో ని కలెక్ట్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉంటుంది? ఆరిజినేటర్ కే ఉంటుంది. క్లియర్ గా చదవండి ఒకసారి. ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అసెట్ is subcontracted back to the originator. Again back to back contract. అంటే మరి ఆ సబ్ కాంట్రాక్ట్ ని ఎవరికి ఇస్తున్నాం? ఆరిజినేటర్ కి ఇస్తున్నాం. ఏమని? విచ్ కలెక్ట్స్ ద ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ ద అండర్లైన్ అసెట్స్ అండ్ ట్రాన్స్ఫర్ ఇట్ టు ఎస్పీవి. సో ఏవైతే అసెట్స్ ఆరిజినేటర్ ఎస్పీకి ట్రాన్స్ఫర్ చేశాడో ఆ అసెట్స్ అన్నిటి మీద ఉన్న ఇంట్రెస్ట్ పేమెంట్స్ అవ్వచ్చు, ప్రిన్సిపల్ పేమెంట్స్ అవ్వచ్చు, అగైన్ ఆరిజినేటరే కలెక్ట్ చేస్తాడు, ఇవి ఎస్పీవికి ఇస్తాడు. recourse to originator. So performance of securitized papers depends upon the performance of the underlying assets. Unless specified in case of default, they go back to the originator from SPV. ఇక్కడ కూడా అంతే. సో ఆరిజినేటర్ గ్రూప్ గా ఫామ్ చేసిన అసెట్స్ ని బేస్ చేసుకుని ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తారు? అల్టిమేట్ గా ఫైనల్లీ ఈ విల్ ట్రాన్స్ఫర్ టు ఎస్పీవి. ఎస్పీవి వాటిని బేస్ చేసుకుని సెక్యూరిటీస్ గా ఫామ్ చేసి ఇన్వెస్టర్స్ కి సేల్ చేస్తారు. ఒకవేళ ఇప్పుడు పాయింట్ ఏంటంటే సెక్యూరిటీస్ అనేది బాగా పర్ఫామ్ చేయకపోతే, ఒకవేళ సెక్యూరిటీస్ పర్ఫెక్ట్ గా పర్ఫామ్ చేయకపోతే, వాటి పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? టూ కాన్సెప్ట్స్ ఇక్కడ కూడా అగ్రిమెంట్ స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారా, మెన్షన్ చేయలేదా? అన్లెస్ స్పెసిఫైడ్ ఇన్ కేస్ ఆఫ్ డిఫాల్ట్ దే గో బ్యాక్ టు ద ఆరిజినేటర్ ఫ్రమ్ ఎస్పీవి. అంటే అగ్రిమెంట్ లో ఏమీ మెన్షన్ చేయలేదు అంటే ఇట్ ఈస్ అస్యూమ్డ్ టు బి ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆరిజినేటర్. అంటే ఎస్పీవికి రెస్పాన్సిబిలిటీ రావాలంటే సింపుల్ గా 2 పాయింట్స్ ఏం తెలిసింది? ఎస్పీవికి రెస్పాన్సిబిలిటీ రావాలంటే ఖచ్చితంగా అగ్రిమెంట్ లో స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తున్నారు, అప్పుడు మాత్రమే ఎస్పీవికి ఆ రెస్పాన్సిబిలిటీ వస్తుంది. సో అదర్వైజ్ అగ్రిమెంట్ లో ఏమీ మెన్షన్ చేయలేదంటే 2 టైప్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆరిజినేటర్ ఉంటుంది. ఏదైతే ఫస్ట్ వన్ ఏది? రికవరీ ఆఫ్ ప్రిన్సిపల్స్ అండ్ రికవరీ ఆఫ్ ఇంట్రెస్ట్ అమౌంట్స్. సెకండ్ వన్, ఒకవేళ మన సెక్యూరిటీస్ కనుక బాగా పర్ఫామ్ చేయకపోతే అల్టిమేట్ గా ఆ లాస్ మొత్తాన్ని బేర్ చేయాల్సింది ఆరిజినేటరే. ఇంకొకసారి క్లియర్ గా చదవండి పాయింట్. సో పర్ఫార్మెన్స్ ఆఫ్ సెక్యూరిటైజ్డ్ పేపర్స్ డిపెండ్ అపాన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ అండర్లైన్ అసెట్స్. అంతే కదా, అసెట్స్ ని బేస్ చేసుకుని సెక్యూరిటీ పర్ఫార్మెన్స్ డిపెండ్ అవుతుంది. అంటే అన్లెస్ స్పెసిఫైడ్ ఇన్ కేస్ ఆఫ్ డిఫాల్ట్ దే గో బ్యాక్ టు ద ఆరిజినేటర్ ఫ్రమ్ ఎస్పీవి. అన్లెస్ స్పెసిఫైడ్, నథింగ్ బట్ ఒకవేళ స్పెసిఫిక్ గా ఏమీ మెన్షన్ చేయకపోతే ఆటోమేటిక్ గా నాన్ పర్ఫార్మెన్స్ అనే రెస్పాన్సిబిలిటీ ఎవరికి వెళ్తుంది? ఆరిజినేటర్కి వెళ్తుంది. లేదా అగ్రిమెంట్ లో స్పెసిఫిక్ గా మెన్షన్ చేసుకున్నారంటే ఇట్ జనరల్లీ గోస్ టు ఎస్పీవి. సో ది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్. రీపేమెంట్ ఆఫ్ ఫండ్స్. ఎస్పీవి విల్ రీపే ద ఫండ్స్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ దట్ అరైజెస్ ఫ్రమ్ ద అసెట్స్ పూల్. ఏవైతే అసెట్స్ మనం ఎస్పీవికి ఇచ్చుంటామో దాని నుంచి వచ్చి ఏ ప్రిన్సిపల్ అమౌంట్ అయినా అవ్వచ్చు, ఇంట్రెస్ట్ అమౌంట్ అయినా అవ్వచ్చు, will give back to originator. The SPV will repay the funds in form of interest and principal that arises from the assets pool. SPV ఎవరికి పే చేస్తారు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ SPV ఎవరికి పే చేస్తారు? ఇన్వెస్టర్స్ అమౌంట్ పే చేయాలి కదా, వాళ్ళు ఇన్వెస్ట్ చేసినందుకు వాళ్ళకి SPV రీపే చేస్తారు అమౌంట్ అంతా. Credit rating to instrument. Sometimes before the sale of securitized instrument, sometimes before the sale of securitized instrument, credit rating can be done to assess the risk of the issuer. ఒకవేళ ఇన్స్ట్రుమెంట్స్ ని ట్రాన్స్ఫర్ చేసే ముందు ఆర్ సేల్ చేసే ముందు అవసరమైతే క్రెడిట్ రేటింగ్ తో కూడా, ఐ మీన్ సిబిల్ స్కోర్ ని చెక్ చేపిస్తామని చెప్పాను కదా, సిబిల్ స్కోర్ ఎలా ఉండాలన్నది, ఆ క్రెడిట్ రేటింగ్ ని కూడా కంపెనీ టైం టు టైం చెక్ చేసే ఛాన్స్ అయితే ఉంది అవసరమైతే, ఇఫ్ రిక్వైర్డ్. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ స్టెప్. ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ దెన్ దే విల్ గో టు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. సో గైస్ జస్ట్ ఒకసారి చదవండి. సో మీకు పాయింట్ క్లారిటీ ఇస్తుంది ఇక్కడ.
ఇప్పుడు లెట్స్ సే కార్ లోన్ నుంచి రావాల్సిన ప్రిన్సిపల్ యాజ్ వెల్ యాజ్ ఇంట్రెస్ట్, ఈ అమౌంట్ ఎవరు కలెక్ట్ చేస్తారు నా దగ్గర నుంచి అంటే ఫస్ట్ ఆరిజినేటర్ కలెక్ట్ చేస్తారు. ఆరిజినేటర్ విల్ రీపే ఇట్ టు ఎస్పీవి. ఎస్పీవి విల్ గివెన్ టు ఇన్వెస్టర్స్ అన్లెస్ ఎనీథింగ్ స్పెసిఫైడ్ ఇన్ దట్. అట్లా ఐ మీన్ అగ్రిమెంట్ లో ఏమి స్పెసిఫిక్ గా మెన్షన్ చేయకపోతే దే నీడ్ టు ఫాలో దిస్. జస్ట్ రివర్స్ చేయండి ఒకసారి. సెట్టింగ్ కొంతమంది షెడ్యూల్ ఏదో డిలే అయిందంట. సో నీట్ వరీ, నేను జస్ట్ ఈ సెక్యూరిటైజేషన్ కాన్సెప్ట్ చిన్న 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి, అది డిస్కస్ చేసి క్లోజ్ చేస్తాను. టుమారో లీజింగ్ అనే కొత్త చాప్టర్ స్టార్ట్ చేద్దాం. So guys, this is the steps in securitization process. One of the important theory question. మనకు ప్రైమరీ పార్టిసిపెంట్స్ యాజ్ వెల్ యాజ్ బెనిఫిట్స్ టు ఆరిజినేటర్ ఒకటి ప్లస్ స్టెప్స్ ఇన్ సెక్యూరిటైజేషన్, ఈ 3 క్వశ్చన్స్ కాస్త రిపీటెడ్ గా ఉంటుంది థియరీ పాయింట్స్. జస్ట్ ఒకసారి బాగా రివైజ్ చేయండి. నౌ టైప్స్ ఆఫ్ సెక్యూరిటైజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్, ఎన్ని టైప్స్ ఉంటాయి? Types of securitized instruments. First one, pass-through certificate. What is mean by pass-through certificate? The originator transfers all cash flows, nothing but interest and principal repayments from the assets to investors. Investors have direct claim of the assets, direct claim on the assets securitized by SPV. What is mean by pass-through certificate? So general గా ఏం చెప్పాను? లెట్స్ సే మన ఎగ్జాంపుల్ లో కార్ లోన్ ఉంది, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అమౌంట్ పే చేయాలి జనరల్ గా కంపెనీకి, ఎవరికి? బ్యాంక్ కి. మన ఎగ్జాంపుల్ లో బ్యాంక్ పే చేయాలి, నథింగ్ బట్ ఆరిజినేటర్. ఆరిజినేటరీ అసెట్స్ ని ఎవరికి ఇచ్చారు? ఎస్పీవికి సేల్ చేశాడు, గ్రూప్ గా ఫార్మ్ చేసి. ఎస్పీవికి ఏం చేశాడు? ఇన్వెస్టర్స్ కి ఇచ్చాడు, సెక్యూరిటీస్ ఫార్మ్. ఇప్పుడు సెక్యూరిటీస్ రిటర్న్ ఇవ్వాలి కదా. సెక్యూరిటీస్ రిటర్న్ ఇవ్వడం పాయింట్ ఆఫ్ వచ్చినప్పుడు జనరల్ గా బ్యాంక్ ఏం చేస్తుందంటే నా దగ్గర నుంచి ప్రిన్సిపల్ ని ఇంట్రెస్ట్ ని రికవర్ చేస్తుంది. It will transfer directly to investors. It will transfer directly to investors. So the originator transfer all cash flows, that is interest and principal repayment, from the assets to investors. Assets to investors. Directly investors ki transfer chestar. Investors have direct claim on the assets securitized by SPV. ఒకవేళ ఈ పేమెంట్ అన్నది ఫెయిల్ అయింది అనుకోండి, ఇంట్రెస్ట్ కి పే చేయాల్సిన అమౌంట్ బ్యాంక్ పే చేయలేకపోతే investors can have direct right on my car.
ఇన్వెస్టర్స్ కి డైరెక్ట్ గా నా కార్ అంటే నా కార్ మీద నా డైరెక్ట్ గా నా కార్ దగ్గరకు వచ్చి వాళ్ళు క్లెయిమ్ చేసుకోరు, క్వశ్చన్ చేస్తారు. సో ఈ అసెట్ నీదే కాబట్టి, ఎందుకంటే ఇన్స్టాల్మెంట్ అంతా పే చేసేంత వరకు నా కార్ మీద ఉన్న రైట్స్ అన్ని ఎవరికి ఉంటాయి, బ్యాంక్ ఉంటాయి. కాబట్టి దే విల్ డైరెక్ట్లీ గో టు బ్యాంక్ అండ్ క్వశ్చన్ ద బ్యాంక్. ఎవరు, ఇన్వెస్టర్స్. దట్ ఈస్ కాల్డ్ పాస్ త్రూ సర్టిఫికెట్స్. అంటే ఈచ్ అండ్ ఎవరీ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు, సింపుల్ ఇక్కడ బ్యాంక్ తీసుకుంటుంది, నథింగ్ బట్ ఆరిజినేటర్ తీసుకుంటారు. బట్ ఆ ఇన్వెస్టర్స్ కి సెక్యూరిటీస్ ఇష్యూ చేసింది ఎవరు, ఎస్పీవి. అంటే ఎస్పీవి మీద ఇక్కడ బర్డెన్ పడట్లేదు. ఎస్పీ సింపుల్ గా ఒక మెకానిజం లాగా మాత్రమే వర్క్ చేస్తున్నాడు, కానీ రెస్పాన్సిబిలిటీ ఏం తీసుకోవట్లేదు మధ్యలో. దట్ ఈస్ కాల్డ్ పాస్ త్రూ సర్టిఫికేట్. దే కెన్ డైరెక్ట్లీ have right on the main assets and they can directly go and ask the question to main bank, nothing but originate. This is pass through certifications. Second one, pay through securities. So SPV issues debt securities backed up by the assets, allowing restructuring of branches with different maturities. The SPV can reinvest surplus funds for short term needs. ఇప్పుడు ఈ పాయింట్ ఏమవుతుంది అంటే, ఎస్పీవీనే ఇన్వెస్టర్స్ కి సమ్ బ్యాకప్ అసెట్ ఇస్తాడు, నథింగ్ బట్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాడు. లేస్తే ఇప్పుడు నేను ఇన్వెస్టర్ అనుకుంటే ఎస్పీవీ దగ్గర నుంచి నేను కొన్ని సెక్యూరిటీస్ కొన్నాను. ఐఎమ్ ద ఇన్వెస్టర్, ఎస్పీవీ దగ్గర నుంచి నేను సమ్ సెక్యూరిటీస్ కొన్నాను. ఒకవేళ ఎస్పీవీ పే చేయడంలో కనుక ఫెయిల్ అయితే నాకంటే ఒక సెక్యూరిటీ ఉండాలి కదా. ఫస్ట్ కాన్సెప్ట్ లో ఇన్వెస్టర్స్ కి పే చేయడం ఫెయిల్ అయితే ఏమవుతుంది, ఇన్వెస్టర్ డైరెక్ట్ గా బ్యాంక్ వెళ్ళి క్వశ్చన్ చేస్తాడు. ఇప్పుడు అలాంటి సినారియో లేకుండా ఎస్పీవీనే ఈ పర్సన్ కి ఒక బ్యాకప్ అసెట్ ఇస్తాడు, నథింగ్ బట్ సెక్యూరిటైజ్డ్ అసెట్స్ ఇస్తాడు. ఒకవేళ నేను గనక నీకు అమౌంట్ పే చేయలేకపోతే, యాజ్ ఏ ఎస్పీవీగా ఇన్వెస్టర్ కి అమౌంట్ రీపే చేయలేకపోతే, ఇన్వెస్టర్ అనే వాడికి ఏదైతే బ్యాకప్ సెక్యూరిటీ ఇచ్చుంటామో ఆ సెక్యూరిటీ మీద ఫుల్ కంట్రోల్స్ వచ్చేస్తాయి, రైట్ వచ్చేస్తుంది. సో ఎస్పీవీ ఇష్యూస్ డెట్ సెక్యూరిటీస్ బ్యాక్డ్ బై ద అసెట్స్. అంటే ఒకవేళ రీపేమెంట్ ఫెయిల్ అయింది అనుకుంటే మీరు ఏ అసెట్ మీద మీకు రైట్ వస్తుంది అనేది ఎస్పీ క్లియర్ గా మెన్షన్ చేస్తాడు. దిస్ ఇస్ పే త్రూ సెక్యూరిటీస్. పాస్ త్రూ సెక్యూరిటీస్ అయితే ఖచ్చితంగా ఎవరు ఇన్వాల్వ్ అవుతారు, ఆరిజినేటర్ ఇన్వాల్వ్ అవుతారు. పే త్రూ సెక్యూరిటీస్ అయితే ఆరిజినేటర్ ఇన్వాల్వ్ అవ్వడు, ఓన్లీ ఎస్పీవి మాత్రమే ఇన్వాల్వ్ అవుతాడు బై ప్రొవైడింగ్ ద బ్యాకప్ సెక్యూరిటీస్. ఇక్కడ ఎస్పీకి ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది. ఎస్పీవి ఏవైతే అసెట్స్ తీసుకున్నాడో వాటిలో ఇంకా ఏదైనా అమౌంట్ బ్యాలెన్స్ ఉందనుకుంటే he can reinvest to get some surplus funds. He can reinvest for short term period. ఏవైతే రిటర్న్స్ వస్తాయో ఆ రిటర్న్స్ అన్ని కూడా ఎస్పీవీ ఎంజాయ్ చేయొచ్చు, ఆరిజినేటర్కి ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఎస్పీవీ కెన్ రీఇన్వెస్ట్ ద సర్ప్లస్ ఫండ్స్ ఫర్ ఎనీ షార్ట్ టర్మ్ నీడ్స్, షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్స్ కోసం ఎక్కడైనా కావాలంటే రీఇన్వెస్ట్ చేయొచ్చు వాటిని కూడా. అంటే ఇప్పుడు నేను ఇచ్చిన అసెట్స్ ఇంకా సమ్ సర్ప్లస్ అసెట్స్ ఉన్నాయి, సెక్యూరిటీస్ గా ప్రొవైడ్ చేయలేదు. సో ఇప్పుడు నేనేం చేయొచ్చు, యాజ్ ఎస్పీవీగా ఈ అసెట్స్ ని కూడా తీసుకెళ్లి వేరే వాళ్ళ దగ్గర రీఇన్వెస్ట్ చేయొచ్చు, మరి వాళ్ళ దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకోవచ్చు ఫర్ షార్ట్ టర్మ్ పర్పస్. అండ్ లాస్ట్ వన్, stripped securities. Cash flows from the underlying securities are divided into 2 or more new securities. సో వచ్చిన క్యాష్ ఫ్లోస్ ని 2 or more సెక్యూరిటీస్ గా డివైడ్ చేస్తారు. ఫస్ట్ వన్ ఇంట్రెస్ట్ ఓన్లీ సెక్యూరిటీస్, సెకండ్ వన్ ప్రిన్సిపల్ ఓన్లీ సెక్యూరిటీస్. ఆ మీడియా క్వశ్చన్ నేమ్స్ తో తెలిసిపోతున్నాయి. ఇంట్రెస్ట్ ఓన్లీ సెక్యూరిటీస్ అంటే ఇన్వెస్టర్స్ రిసీవ్ ఓన్లీ ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఇన్వెస్టర్కి వచ్చే రిటర్న్స్ ఏవైతే మాత్రం అవుతాయి, మన ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, ఓన్లీ ఇంట్రెస్ట్ అమౌంట్ మాత్రమే ఇన్వెస్టర్స్కి వెళ్తుంది. సెకండ్ వన్ ప్రిన్సిపల్ ఓన్లీ సెక్యూరిటీస్, ఇన్వెస్టర్స్ రిసీవ్ ఓన్లీ ప్రిన్సిపల్ పేమెంట్స్. ఇప్పుడు ఇన్వెస్టర్స్ కి ప్రిన్సిపల్ అమౌంట్ మాత్రమే వస్తుంది, ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది ఏది కూడా రీచ్ అవ్వదు. అంటే దే కెన్ క్లెయిమ్ ఓన్లీ ఏదర్ ఇంట్రెస్ట్ అమౌంట్ యాజ్ వెల్ as ప్రిన్సిపల్ అమౌంట్. దేని ప్రకారం వాళ్ళ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారో ఆ అమౌంట్ ని మాత్రమే క్లెయిమ్ చేసుకోగలరు. రెండింటిని కూడా క్లెయిమ్ చేసే రైట్ అయితే ఉండదు. వాళ్ళు ఒకవేళ ఇంట్రెస్ట్ ఓన్లీ సెక్యూరిటీస్ పర్చేస్ చేశారంటే దే కెన్ ఆస్క్ ఓన్లీ ఫర్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఫ్రమ్ ద బ్యాంక్ ఆర్ ఎస్పీవీ. ఏ కేసు అయితే ఆ కేసు, ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉంటే ఆ కేసు. లేదు ప్రిన్సిపల్ సెక్యూరిటీస్ అయితే దే కెన్ ఆస్క్ ఓన్లీ ప్రిన్సిపల్ అమౌంట్, దే కెనాట్ ఆస్క్ ఇంట్రెస్ట్ అమౌంట్. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ securitized instruments. So one more important theory question, just revise it once. Very simple.
లాస్ట్ గా జస్ట్ ఇన్ఫర్మేటివ్ పర్పస్, నాట్ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. హౌ సెక్యూరిటైజేషన్ ఈజ్ ఇన్ ఇండియా. నార్మల్ గా ఇండియాలో సెక్యూరిటైజేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. Citibank has started the concept of securitization in India by bundling auto loans. సో ఫస్ట్ స్టార్ట్ చేసింది ఏంటి, సిటీ బ్యాంక్. ఐ హోప్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, మన ఇండియాలో సిటీ బ్యాంక్ వన్ ఆఫ్ ది ఫేమస్ లెండింగ్ ఇన్స్టిట్యూషన్, లెండింగ్ బ్యాంక్. సో ఫస్ట్ సిటీ బ్యాంక్ అనేది స్టార్ట్ చేసింది బై బండ్లింగ్ ఆటో లోన్స్. సో లోన్స్ అన్నిటిని కూడా మెర్జ్ చేసి ఒక గ్రూప్ ఆపర్చునిటీగా ఫామ్ చేసి సిటీ బ్యాంక్ అనేది కాన్సెప్ట్ స్టార్ట్ చేసింది. In order to encourage the securitization, the government has come out with the Securitization and Reconstruction of Financial Assets Enforcement of Securities Interest Act in 2002 to tackle non-NPS without approaching to court. Non-performing assets, nothing but ఈ మొత్తాన్ని కూడా ఈ సెక్యూరిటైజేషన్ ప్రాసెస్ మొత్తాన్ని కూడా కంట్రోల్ చేసే యాక్ట్ ఏదైనా ఉందా అంటే ఎస్. సో ఇది వెయిట్. Yes, Securitization, Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act. So 2002 to tackle non-performing assets without approaching the court. Court approach అవసరం లేకుండా ఈ లాలో కొన్ని రూల్స్ పెట్టారు. ఆ రూల్స్ ఫాలో అయితే అల్టిమేట్ గా కవర్ అయిపోతుంది. బట్ అది కూడా పర్ఫెక్ట్ స్టాండర్డ్స్ అనేది మెయింటైన్ చేయట్లేదు. అదే కదా వన్ ఆఫ్ ది మెయిన్ డిసడ్వాంటేజెస్ ఇన్ లిమిటేషన్స్. వన్ ఆఫ్ ది మెయిన్ డిసడ్వాంటేజ్ అదే. Securitization India is market dominated by the few players, for example ICICI Bank, HDFC Bank, NHB Bank, etc. Nothing but only few banks మాత్రమే సెక్యూరిటైజేషన్ ప్రాసెస్ ని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాయి, డామినేట్ చేస్తున్నాయి. నథింగ్ బట్ దే ఆర్ యూజింగ్ ఇన్ మోర్ ఎఫిషియెంట్. యాజ్ పర్ ద రిపోర్ట్ ఆఫ్ ప్రిజిల్, securitization transaction in India has scored highest level of approximately 1.4 lakh crores in financial year 2023. 2023 అని కంపేర్ చేస్తే 1.4 lakh crores అనేది ఈ సెక్యూరిటైజేషన్ ప్రాసెస్ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేశారు. జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్, నాట్ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, బట్ అట్లీస్ట్ గుర్తు పెట్టుకోండి. సింపుల్ పాయింట్స్ కదా. సిటీ బ్యాంక్ ఒకటి, యాక్ట్ ఒకటి, ఏవి డామినేట్ చేస్తున్నాయి ఒకటి. 2023లో ఎంత వచ్చింది, మీరు 2025లో ఎగ్జామ్ రాస్తారు కాబట్టి బెటర్ టు టేక్ 2024 వాల్యూస్. అఫ్ కోర్స్ ఇంకా అది రావడానికి మార్చ్ వరకు టైం పడుతుంది. మనకు మార్చ్లో వస్తుంది ఆ డేటా. ప్రజెంట్ మనకున్న డేటా 2023 మార్చ్ ఎండింగ్, 2024 మార్చ్లో వచ్చిన డేటా ఇది. సో మీకు 2024 డీటెయిల్స్ కావాలి అంటే 2025 మార్చ్ ఎండింగ్ వస్తుంది ఆ డేటా. సో మీరు మోస్ట్లీ మేల్ ఎగ్జామ్ రాస్తారు కాబట్టి బిఫోర్ గోయింగ్ టు దట్ ఈ ఒక్క పాయింట్ మాత్రం అనలైజ్ చేయండి కాస్త. So guys, this is the concept of securitization. Just ఒకసారి ఇన్వెస్ట్ చేయండి. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్ వస్తుంది మీకు ఇందులో. You can get a maximum 4 marks in this chapter. So next class లో we have one more important concept called leasing. ఆ లీజింగ్ చాప్టర్ ని స్టార్ట్ చేద్దాం. మీకు షెడ్యూల్ కూడా ప్రాపర్ గా వచ్చేస్తుంది. ఐ థింక్ మనం కొంచెం క్యాంపస్ షిఫ్టింగ్ పర్పస్ మీద కొంత బిజీ ఉన్నాం. నెక్స్ట్ క్లాస్ లో కొత్త కాన్సెప్ట్ స్టార్ట్.